నా రెడీగా ఉన్నారు వాక్యం వినడానికి? వాక్యంలోకి వెళ్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 28వ వచనం. వారు, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడగగా, 29వ వచనం, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. ఎంతమందికి ఈ భాగం తెలుసు? ఇది ఏ సందర్భంలో జరుగుతూ ఉంది? ఆ ముందు భాగంలో యేసుప్రభు వారు ఒక అద్భుతం చేశారు. ఆయన 5 రొట్టెలు 2 చేపలు ఏం చేశాడు? ఆయన అనేక మందికి ఆయన పంచిచ్చారు. సో వాళ్ళు రొట్టె తిన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఈ బోధకుడిని వెంబడిస్తూ ఉన్నారు. ఓకే, ఈ బోధకుడిని వెంబడిస్తూ ఉన్నారు. యేసయ్య ఆ టైంలో వాళ్ళకి కనబడలేదు. కనబడినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? బోధకుడా, నువ్వు ఎక్కడున్నావు, ఎప్పుడు వచ్చావు ఇక్కడికి అంటున్నారు. సరే, వాళ్ళు దేనికోసం వస్తూ ఉన్నారు? వాళ్ళు రొట్టె కోసం వస్తూ ఉన్నారు. మళ్ళీ అంటే వాళ్ళు ఒక అద్భుతాన్ని చూశారు, దాని ద్వారా వాళ్ళు తృప్తిపరచబడ్డారు, పుష్టిగా ఉన్నారు, సాటిస్ఫై అయ్యారు, వాళ్ళ ఆకలి తీరింది, భౌతిక సంబంధమైన ఆకలి. సో ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? మళ్ళా యేసయ్యని వెంబడిస్తూ ఉన్నారు. సో యేసయ్యకి తెలుసు వాళ్ళు ఎందుకు వెంబడిస్తున్నారు. హల్లెలూయా. వీళ్ళు మళ్ళా రొట్టె కోసం వచ్చారని యేసయ్యకి తెలుసు, కానీ డైరెక్ట్గా ఏమనట్లేదు ఆయన. వాళ్ళ మొహమాటం వల్ల ఏమో కానీ వాళ్ళు వచ్చి యేసయ్యని ఏమడుగుతున్నాడు? మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవాలని ఆయన అడగగా, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచితే దేవుని క్రియ అని వారితో చెప్పాను. హల్లెలూయా. ఆయన పంపిన వాని యందు, ఎవరు పంపించారు యేసయ్యని? తండ్రి పంపించాడు ఈ లోకంలోకి. హల్లెలూయా. అప్పటి వరకు పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఒక మెస్సీయ వస్తాడని వాళ్ళకి తెలుసు, యూదులందరికీ ఒక మెస్సీయ వస్తాడని వాళ్ళకి తెలుసు, కానీ యేసయ్య వాళ్ళు అనుకున్న విధంగా రాలేదు. ఇప్పుడు వాళ్ళు ఈ సందర్భంలో వచ్చి యేసయ్యని ఏమడుగుతా ఉన్నారు? దేవుని క్రియలు జరిగించాలంటే మేము ఏం చేయాలి? హల్లెలూయా. దేవుని క్రియలు జరిగించాలంటే ఏం చేయాలి? చాలామంది అడుగుతారు కదా, దేవుని కార్యాలు మా జీవితంలో జరగాలంటే ఏం చేయాలి? ఆత్మీయంగా ఎదగాలంటే ఏం చేయాలి? ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి? జీవితంలో కొన్ని జరగట్లేదు, ఆగిపోయినాయి, అవి కదలాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? యేసయ్య ఏమన్నాడు వారితో? ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచితే దేవుని క్రియని. హల్లెలూయా. ఆయన పంపిన వాని యందు అంటే ఎవరిని పంపించాడు ఆయన ఈ లోకంలోకి? యేసయ్యని పంపించాడంట. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఏంటంట? దేవుని క్రియ. అంటే తండ్రి ఎవరినైతే పంపించాడో ఆయన్ని చూసి ఆయన మీద మన విశ్వాసం ఉంచినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? దేవుని క్రియలు మన జీవితంలో జరగడం ప్రారంభమవుతాయి. సో ఆయన నమ్మితే అంట ఏం జరుగుతుందంట? ఆయన క్రియలు కనబడతాయి అంట. హల్లెలూయా. ఎంతమంది దేవుని క్రియలను చూశారు మీ జీవితంలో? ఏదైనా చిన్న కార్యం ఎప్పుడైనా జరిగిందా? సరే, పొరపాటున ఎప్పుడైనా జరిగిందా? యేసయ్యని నమ్ముకున్న దగ్గర నుండి జరిగినాయా? అవి ఎలా జరిగినాయి? ఆయన యందు మీరు విశ్వాసం ఉంచారు. హల్లెలూయా. మార్కు సువార్త 9వ అధ్యాయంలో యేసయ్య దగ్గరికి ఒక తండ్రి ఏం చేస్తా ఉన్నాడు? మూగదయం పట్టిన వాడిని తీసుకొని వస్తూ ఉన్నాడు. అవునా? యేసుప్రభు అప్పుడే కొండ మీద ఫ్రెష్గా ప్రార్థన చేసుకొని ఆయన దిగి వస్తున్నాడు. కింద ఒక విషయం జరుగుతూ ఉంది. శిష్యుల దగ్గరికి ఒక తండ్రి వచ్చి వాళ్ళ కొడుకుని చూపించి, వీడికి మూగదయం పట్టింది, ఆ దయం పట్టింది, మీరు వదిలించండి అంటే వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ట్రై చేశారు. షిక్ బాబా ఏదో మొత్తానికి ఏదో చేసి ఉంటారు శిష్యుల, మేబీ అప్పటికి భాషలు వచ్చి ఉంటే, మొత్తానికి ఏదో చేశారు, అది పోవట్లే. అది ఏం చేస్తుంది? వాళ్ళల్లో ఏముంది అది వెళ్ళగొడుతుంది, అది వెళ్ళిపోవట్లే. అవునా? కొన్నిసార్లు మన సమస్యలు ఏం చేస్తే మనలో ఉన్న విశ్వాసాన్ని వెళ్ళగొడుతూ ఉంటాయి. ఇంతకాలం నమ్మావు కదా, ఏమొచ్చింది నీకు? ఎప్పుడైనా అనిపించిందా మీకు? మా భయంకరమైన విశ్వాసాలు నర్జేసేసారు, దేవునికి స్తోత్రం. కొంతమందికి అనిపించింది, నాకైతే అనిపించింది, ప్రభు ఏంటి ఏం జరగట్లేదు. అవునా? అక్కడ 23వ వచనంలో యేసయ్య మార్కు సువార్త 9వ అధ్యాయంలో, నమ్ముట నీ వల్ల అయితే. హల్లెలూయా. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఒకసారి మీ పక్కన వైపు తిరుగుతారా? నమ్ముట నీ వల్ల అయితే. హల్లెలూయా. వాళ్ళకి సరిగ్గా అర్థం కావాలి మీరేం చెప్పారు, ఒకసారి చెప్తారా మళ్ళీ?
హల్లెలూయా. కొన్ని వరకే సాధ్యమవుతాయి అన్నాడా దేవుడు? సమస్తం సాధ్యమే. ఐ మీన్ ఒకసారి మార్క్స్ వార్త 6వ అధ్యాయంలోకి వెళ్దాం. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 4వ వచనం. అందుకే యేసు, ప్రవక్త తన దేశంలోను తన బంధువుల్లోను తన ఇంటి వారిలో తప్ప ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పాను. 5వ వచనం. అందువల్ల కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచు తప్ప మరి ఏ అద్భుతంను ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడింది. యేసుప్రభు వారు తన స్వదేశంలో తిరుగుతున్నాడు. ఆయన ఎక్కడైతే పుట్టి పెరిగాడో ఆ ప్రాంతంలో తిరుగుతున్నాడు. ఎక్కడ? నజరేతులో ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఆయన తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడున్న వ్యక్తులందరూ చూస్తూ ఉన్నారు. మరియా వాళ్ళ కుమారుడే కదా, వడ్రంగి వాడే కదా, ఏంటి ఇప్పుడు కొత్తగా షో చేస్తున్నాడు అవునా అని లేదు బైబిల్లో. వాళ్ళకి అలా అనిపిస్తూ ఉంది. ఏంటో మ్యాజిక్ చేస్తున్నాడు, ఏంటో కార్యాలు చేస్తున్నాడు. ఈయన మాట్లాడితే ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? హల్లెలూయా. మనం ఆయన నమ్మామంటే మనం కూడా అలా జీవించడానికి పిలువబడ్డాం. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు యేసయ్యని నమ్మావు, మనుషులు చూసినప్పుడు ఏంటి నీ జీవితం మారింది, ఏంటి అంత ముందులాగా ప్రవర్తించట్లేదు, ఏంటి నువ్వు టెన్షన్ పడట్లేదు, ఏంటి నువ్వు స్ట్రెస్లోకి వెళ్ళట్లేదు, ఏంటి నువ్వు వరి అవ్వట్లేదు, ఏంటి నమ్మకంతో ఉన్నావు, ఏంటి చాలా కూల్గా ఉన్నావు. ఆఫీస్లో ఏదైనా చిన్నది జరిగిపోగానే కొంతమందికి చేతులు కాళ్ళు ఆడవు కొద్దిసేపు, అంత చెమటలు పట్టిపోయి. అవునా? ఒకవేళ మీరు డాక్టర్ కానీ నర్స్ కానీ అయి ఉంటే పేషెంట్ అంటున్నాడు అనుకో, వాడికంటే ముందు మనకెక్కువ. కానీ అలాంటి పరిస్థితుల్లో ఇతరులు మిమ్మల్ని చూసినప్పుడు ఏంటి ఇంత కూల్గున్నావంటే వాడుకున్న మెషిన్లు వైర్లు అన్నీ తీసేసి నువ్వు పక్కకి వెళ్ళావని కాదు, నువ్వు విశ్వాసంతో ఉన్నావని అర్థం. హల్లెలూయా. కరోనా వచ్చినప్పుడు కొంతమంది ఎలా ఉన్నారు? చాలా కూల్గా ఉన్నారు. కొంతమంది విశ్వాసంతో ఉన్నారు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇప్పుడు నజరేతులో యేసయ్య ఉన్నాడు, ఆయన చూసి వాళ్ళు నమ్మలేకపోతా ఉన్నారు. మన జీవితంలో కూడా జరిగే విషయమే కదా ఇది. కొన్నిసార్లు మనం ఎప్పుడైతే దేవుళ్ళలోకి వచ్చామో మనం వాక్యం వింటూ ఉంటాం. వాక్యం విన్న తర్వాత దేవుడు ఇది మారుస్తాడు, నీ ఆర్థిక పరిస్థితి మారుస్తాడు, నీ ఆరోగ్యాన్ని దేవుడు మారుస్తాడు, నీ మనస్సుని దేవుడు మారుస్తాడు, నీ హృదయాన్ని దేవుడు మారుస్తాడు. అవునా? నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు మారలేదు కదా. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. వాళ్ళ అవిశ్వాసాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయాడంట. అంటే ఆయన ఏదో కొద్ది మంది మీద చేతులుంచి ప్రార్థన చేయడం తప్ప ఏ అద్భుతాన్ని ఆయన చేయలేకపోయాడు. అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడైతే దేవుని మీద బలమైన నమ్మకం ఉంటుందో అక్కడ ఏం జరుగుతుంది? ఎప్పుడు అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. హల్లెలూయా. సో మనం ఎలాంటి ప్రజలుగా పిలువబడ్డామంటే మనం విశ్వాసులంగా పిలువబడ్డాం. ఎంతమంది విశ్వాసులు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది అవిశ్వాసులు ఉన్నారు? సో మనం ఎప్పుడు కూడా ఆయన్ని నమ్మటానికి మనం పిలువబడ్డాం ప్రతి పరిస్థితిలో. ఎంతమంది నమ్ముతున్నాడు మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని? ఎంతమంది నేను చెప్పే వాక్యాన్ని నమ్ముతా ఉన్నారు? ఎంతమంది దేవుడు మీ జీవితాన్ని ఆయన మార్చగలడు అన్ని విషయాల్లో నమ్ముతున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్పేది ఏంటంటే నమ్ముట నీ వలన అయితే. హల్లెలూయా. అయిపోయింది మెసేజ్. హల్లెలూయా. అంటే ఆయన వాక్కు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనం నమ్మాలి. వాక్యం వచ్చినప్పుడంట ఆ వాక్యం అనే విత్తనం కొన్నిసార్లు రాతి నేల మీద పడినప్పుడు ఏమైంది? సూర్యుడు రాగాలి ఇప్పుడు ఏమవుతుంది? ఆ విత్తనాన్ని దానికి వేరు లేదు కనుక ఏమవుతుంది? ఎండిపోతుంది. సో చాలామంది కృపావాక్యం విన్న తర్వాత నేను నమ్ముతున్నాను అంటాను, కానీ ఆ నమ్మకం వెనకాల క్రియ జరిగించే వారిలాగా లేరు. హల్లెలూయా. సో కొంతమంది ఎలా నమ్ముతున్నారు దేవుని? దేవుడు ఒకరోజు నా జీవితాన్ని మారుస్తాడు, దేవుడు ఒకరోజు అద్భుతం చేస్తాడు, దేవుడు ఒకరోజు నన్ను సెటిల్ చేస్తాడు, దేవుడు ఒకరోజు నా ఆర్థిక పరిస్థితి మారుస్తాడు, దేవుడు ఒకరోజు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు ఒకరోజు ఏదో చేస్తాడు మా పిల్లలకి అని నమ్ముతున్నారు. కానీ అది నమ్మకం కాదు. నువ్వు నమ్మావంటే దాని వెనకాల ఒక క్రియ ఉండాలి. హల్లెలూయా. ఇది గాల్లో దీపం పెట్టి చూసే నమ్మకం కాదు. ఇది ఒక స్థిరమైనటువంటి నమ్మకం. హల్లెలూయా. ఇది ఒక బలమైనటువంటి నమ్మకం. నువ్వు నమ్మేకుంది, ఆయన నమ్మేకుంది. నువ్వు ఎంతగా నమ్ముతున్నావు, కొన్నిసార్లు ఎంతగా నమ్ముతావు అంటే నీ ప్రాణం పోతున్నా కానీ ఆయన మాట నువ్వు నమ్ముతావు.
హల్లెలూయా. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ సమయంలో కూడా ఆయన అద్భుతం చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు ఏంటంటే మనం వాక్యం విని ఒకలాంటి ప్లేస్‌లోకి వస్తాం. ఎలాంటి ప్లేస్‌లో అంటే కొంచెం జ్ఞానాన్ని మనం బ్యాగ్‌లో వేసుకున్న ప్లేస్‌లోకి వస్తాం. అవునా? వారు వినువారు మాత్రమే కాక ఏం చేసేవారుగా ఉండాలి? విన్నది అభ్యాసం చేసేవాళ్ళుగా ఉండాలి. బీ నాట్ ఓన్లీ హీరర్స్ ఆఫ్ ద వర్డ్ బట్ ఆల్సో ద డూవర్స్ ఆఫ్ ద వర్డ్. ఎవరంటా ఉన్నారు ఆ మాట? యాకోబు అంటున్నాడు మొదటి అధ్యాయంలో. వినువారు మాత్రమే ఉండక, అవునా, వాళ్ళు ఏం చేయాలి? క్రియ చేసేవారుగా ఉండాలి. దాన్ని అభ్యాసంలో పెట్టేవారుగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే నువ్వు విన్న దాన్ని అభ్యాసంలో పెట్టట్లేదు, దాని అర్థం ఏంటి? విన్న దాని మీద నీకు నమ్మకం లేదని అర్థం. బయట ఉన్న నమ్మకం ఏంటి? నమ్ముతున్నాను ఒకరోజు భారతదేశం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని. నేను నమ్ముతున్నాను ఒకరోజు భారతదేశం అమెరికా లాగా అవుతుంది, ఇంగ్లాండ్ లాగా అవుతుందని. అది జస్ట్ గాల్లో నమ్మకం, అది మేక్ బిలీఫ్. అది దానికి ఏమీ ఆధారం లేదు, దానికి ఏం ప్రూఫ్ లేదు. నేను ఎవరినేం అనట్లేదు, గవర్నమెంట్ నేనేమనట్లేదు, ఉన్న విషయం చెప్తున్నా. కానీ మన నమ్మకం ఏంటి? మనం ఆయన్ని చూసాం కాబట్టి మనం నమ్ముతాం. హల్లెలూయా. ఆయన వాక్యం వచ్చి మన హృదయాన్ని కదిలించింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తా ఉన్నాం? మనం స్థిరంగా బలంగా ఆయన నమ్మటం ప్రారంభిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ వాక్యాన్ని ఎవరైతే నమ్ముతా ఉన్నారో మీ పరిస్థితులన్నీ దేవుడు ఈ సీజన్లో ఆయన మార్చబోతా ఉన్నాడు. ఆయన మీకు ప్రతిదాన్ని అనుకూలంగా ఆయన మార్చబోతా ఉన్నాడు. హల్లెలూయా. కొంతమంది అడుగుతూ ఉంటారు కదా, ఎంతకాలం దేవుడిని నమ్మాలండి, ఆయన ఏం చేస్తున్నాడండి? మేబీ నువ్వు నమ్మే దాంట్లో ఏమన్నా తేడా ఉందా? మేబీ నీ నమ్మకం గాల్లో మాత్రమే ఉందా? నీ నమ్మకం వెనకాల క్రియ ఉందా? బాగా అర్థమవటానికి చెప్తాను. ఉదాహరణకి ఎవరో గెస్ట్ స్పీకర్, ఎవరో గొప్ప ప్రవక్త, గొప్ప దైవజనుడో ఇక్కడికి వచ్చి మేబీ మీలో కొద్ది మందిని లేపి నెక్స్ట్ 10 నెలల్లో మీరు కోటీశ్వర్లు అవుతారని చెప్పాడు అనుకుందాం. నమ్మారు. ఆయన చెప్పాడు అనుకో, 10 నెలల్లో మిలియనీర్ అయిపోతున్నావు, 10 నెలల్లో కోటీశ్వరుడు అయిపోతున్నావు. సరే, ఆయన దేవుని సేవకుడు కాబట్టి నమ్మకపోతే ఆయన ఏమైనా ఫీల్ అవుతాడో, దేవుడు ఏమైనా ఫీల్ అవుతాడో, మొత్తానికి నువ్వేదో నమ్మావు. నమ్మిన తర్వాత నేను చెప్తున్నా, జాగ్రత్త వినండి. మనం చేసే పొరపాటు ఏంటో చెప్తున్నాను. నమ్మిన తర్వాత రోజు 15 గంటలు నిద్రపోతున్నాం. రోజు ఫుల్గా దీన్ని కుడికి ఎడమకి తూర్పుకి ఉత్తరం దక్షిణ అన్ని వైపులు నువ్వు వ్యాపిస్తున్నావు. నీ గుడారపు స్థలాన్ని విశాలపరచుకుంటున్నావు. అవునా? ఇప్పుడు ఆ 10 నెలలు అయిన తర్వాత నువ్వు అనుకుంటావు, ఆ దైవజనుడు అయినా దొంగోడై ఉండాలి, లేకపోతే ఆయన నోటికైతే అనిపించింది చెప్పి ఉంటాడు, దేవుని ఆత్మ అంటారు, ఆయన ఎవడ కనపడ్డా ఆయన. అవునా? నువ్వు నమ్మేవు ఆయన చెప్పింది, కానీ క్రియ జరిగించాల. అంటే నీ నమ్మకానికి ఆధారం ఏంటి? నువ్వు తర్వాత వేసే అడుగు. హల్లెలూయా. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని నమ్ముతున్నావు నువ్వు భయంకరమైన వ్యాధులు ఉన్నప్పుడు. కానీ అది ఒక మేక్ బిలీఫ్ కాదు, అది ఏదో గాలిలో పెట్టిన నమ్మకం కాదు. నువ్వు నమ్మినప్పుడు నువ్వేం చేస్తావు? దానికోసం నువ్వు వెళ్తావు. అది చూసేంత వరకు, దాన్ని పట్టుకునేంత వరకు, దాన్ని అనుభవించేంత వరకు నువ్వు నమ్ముతానే ఉంటావు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఈ పక్కన వైపు తిరిగి చెప్పండి ఒకసారి, నమ్ముటి నీ వల్ల అయితే సాధ్యమే. ఇప్పుడు ఆ దైవజనుడు అలా చెప్పాడు, నువ్వు నమ్మావు. నమ్మిన తర్వాత నువ్వేం చేసావు? నువ్వు దేవుని మీద ఆధారపడి ఆ మాటను దేవుని దగ్గర తీసుకెళ్ళి దాన్ని క్రియారూపకంగా ఎలా చేయాలి, అభ్యాసంలో ఎలా పెట్టాలి, నువ్వు పరిశుద్ధాత్మను అడుగుతా ఉన్నావు. హల్లెలూయా. ఇప్పుడేమవుతుంది? 10 నెలల్లో ఖచ్చితంగా అవబోతా ఉన్నావు. ఎందుకని? నువ్వు నమ్మిన దాన్ని అభ్యాసంలో పెట్టావు. హల్లెలూయా. మీ పక్కన చెప్పండి, అందుకనే ఎక్కువ తెలుసుకోకూడదు. ఎక్కువ తెలుసుకుంటే బుర్రలో చెత్త దూరిద్ది. అన్నిట్లో బెస్ట్ ఏంటో తెలుసా? కనీసం నువ్వు తెలుసుకున్నది అభ్యాసంలో పెట్టడం. నీకు దేవుని గురించి కొంచెమే అర్థమైందా? ఆ కొంచెం చాలు. నువ్వు దాన్ని అభ్యాసంలో పెట్టావు. ఇప్పుడు ఏమవుతుంది? దేవుడు ఇంకా విస్తారమైన ప్రత్యక్షతలు ఆయన నీ దగ్గర తీసుకొస్తున్నాడు. నువ్వు అభ్యాసంలో పెట్టలేదనుకో, ఇప్పుడు ఏమవుతుంది? నీకు జ్ఞానము, లాజికల్ థింకింగ్, నీకు జ్ఞానము, లౌకిక జ్ఞానం ఎక్కువ అవుతుంది, కానీ నువ్వు ఆ విషయంలోకి వెళ్ళలేకపోతున్నావు, దాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు.
హల్లెలూయా. చాలా మంది ఇలానే జీవిస్తూ ఉన్నారు క్రైస్తవులందరూ. దేవుడు నన్ను ఒకరోజు ఆశీర్వదిస్తాడండి. ఎందుకు ఆశీర్వదిస్తాడు ఆయన? నేను చెప్తున్నా అర్థమవుతుందా? అంటే ఆయనకు కొన్ని నియమాలు ఉన్నాయి, ఆయనకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. మనం ఏదో గాల్లో పెట్టి నమ్మటం కాదు. ఇప్పుడు ఆ వ్యక్తి ఆ 10 నెలలు రోజుకు 15 గంటలు నిద్రపోతుంటే ఈ భూమే అతన్ని కక్కేసిద్ది, దేవుడు కాదు. ఏం చెప్పిన అర్థమైందా? ఎందుకని? ఒక వ్యక్తి సోమరతనంలో మునిగి తేలుతా ఉన్నప్పుడు ఈ భూపరంగా పనిచేసే నియమాలు అతనికి వర్తించవు. స్పిరిట్ రెల్మ్లో నుండి దేవదూతలు చూసినప్పుడు వీడు అసలు జనాభా లెక్కలో ఉండడు. వీడు హలో, నేను చెప్తున్నాను, నేను చెప్పే చాలా జోక్గా ఉండొచ్చు, ఇది సీరియస్. కావాలంటే ట్రై చేసి చూడండి, ఒక నెల రోజు 15 గంటలు నిద్రపోవటం. బెడ్ మీదే కొంతమంది. నేను చెప్తున్నా అర్థమవుతుందా? మనం నమ్ముతున్నామంటే మనం క్రియను జరిగించేవారుగా ఉండాలి. హల్లెలూయా. వాక్యాన్ని నువ్వు నమ్మావు, వాక్యాన్ని మంచి హృదయంతో తీసుకున్నావు. ఇప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని నువ్వు అభ్యాసంలో పెట్టాలి. ప్రభా ఇది ఎట్లా జరుగుతుంది? ప్రభా నువ్వు దీన్ని ఎలా చేయబోతున్నావు? పరిశుద్ధాత్మ ద్వారా నాకు బోధించు, పరిశుద్ధాత్మ ద్వారా నన్ను నడిపించు. నేను ఈ పరిస్థితిలో విశ్వాసపు అడుగులు ఎలా నేను వేయాలి, ఎలా నేను నీటి మీద నడవాలి, ఎలా పరిస్థితి వచ్చినప్పుడు నేను భయపడకుండా ఉండాలి. ప్రభా నీ వాక్యాన్ని తీసుకున్నాను, నేను నమ్ముతున్నాను, క్రియారూపకంగా దీన్ని ఎలా చూడాలి నాకు బోధించు. అది నమ్మకం అంటే. నువ్వు నమ్మావంటే, అందుకే వాక్యంలో ఏముంటుంది? బాప్తిస్మ ఇచ్చే యోహాను దినముల నుండి దేవుని రాజ్యము బలత్కరించబడతా ఉంది. అంటే కొంతమంది బలత్కారులు, ఇంకో మాట చెప్పాలంటే కొంతమంది భయంకరమైన విశ్వాసంతో ఆ రాజ్యంలోకి చొచ్చుకొని వస్తూ ఉన్నారు. ఎందుకని? ఆ రాజ్యాన్ని వాళ్ళ చేతులతో పట్టుకొని దాన్ని అనుభవించడానికి. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని పట్టుకుంటారు, దాన్ని అనుభవిస్తారు, వాళ్ళు స్వాధీనపరుచుకుంటారు, వాళ్ళు జయిస్తారు. హల్లెలూయా. వాళ్ళు రేపు దేవుని ఎదుట వాళ్ళు గొప్పవారిగా నిలబడతారు. మిగిలిన వాళ్ళంతా చూస్తూ ఉంటారు. వాళ్ళు నమ్మారు కానీ ఏం చేయలేదు? క్రియ చేయలేదు, అభ్యాసంలో పెట్టలేదు. నీకు తెలిసిన కొంచెం వాక్యాన్ని అభ్యాసంలో పెట్టడం నేర్చుకో, నువ్వు ఎంత పవర్ఫుల్గా అవుతావో చూడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు దేవుని వాక్యాన్ని? ఒకసారి రోమపత్రిక 4వ అధ్యాయంలోకి వెళ్దాం. మనందరికీ తెలిసిన భాగం. రోమపత్రిక 4వ అధ్యాయం 19. మరియు అతడు విశ్వాసం నందు బలహీనుడిగాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృత్యుల్యమైనట్టును శారా గర్భం మృత్యుల్యమైనట్టును ఆలోచించను కానీ 20 వచ్చిన అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక 21 దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలము నొందాను, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడను. చాలు. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడైన దేవుని ఎదుట. హల్లెలూయా. దేవుడు ఏమంటా ఉన్నాడు? 70 సంవత్సరాల వయసులో అబ్రహాం దగ్గరకు వచ్చి, అబ్రహాం అనేక జన్మలకు నేను తండ్రిగా చేస్తాను, నేను ఆశీర్దిస్తాను అంటున్నాడు. అబ్రహాంకి 99 ఏళ్ళు వచ్చినా ఇంకా ఏం లేదు. మళ్ళా దేవుడు అని ప్రత్యక్షం అవుతున్నాడు. ఆయన అబ్రహాం దగ్గర వచ్చి, అబ్రహాం ఏం జరగలేదా అని అనలా. ఏమన్నాడు? అబ్రహాం నా ఎదుట నిందారహితంగా నడుచుకో, చేయబోతున్నాను నేను. హల్లెలూయా. మళ్ళా బయటికి తీసుకొచ్చాడు దేవుడు అబ్రహాం. నక్షత్రాలను చూడు, సముద్రం దగ్గర ఉన్న ఇసుకరేణులు చూడు, నేను నిన్ను అలా చేయబోతున్నాను. ఫస్ట్ టైం దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం ఏమన్నా అంటే, ఐ విల్ మేక్ యూ ఎ గ్రేట్ నేషన్ అన్నాడు. అవునా? ఒక దేశంగా నిన్ను చేస్తా అన్నాడు. తెలుగులో జనాంగం అని ఉంటుంది, లేకపోతే జనం అని ఉంటుంది. ఒక దేశంగా నిన్ను చేస్తా అన్నాడు. సెకండ్ టైం దేవుడు మాట్లాడినప్పుడు 99 ఏళ్ళ వయసు అనుకుంటా, అప్పుడు ఏమంటాడు తెలుసా? యూ విల్ బి ఎ ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్ అన్నాడు. హల్లెలూయా. అనేక జనములకు నువ్వు తండ్రి. అంటే ఇంకొక కోణంలో చూసినప్పుడు నీ లోపల నుండి దేశాలు బయటకు రాబోతున్నాయి అబ్రహాము, వాటన్నిటి మీద నువ్వు తండ్రిగా ఉండబోతున్నావు. అంటే నీ లోపల ఉన్న విశ్వాస సంబంధమైన డిఎన్ఏ నీ తర్వాత వచ్చే ఇస్సాక్కి, ఆయన తర్వాత వచ్చే యాకోబుకి, ఆయన తర్వాత వచ్చే 12 మంది కుమారులకి, ఆ తర్వాత వచ్చే ప్రపంచం అందరికి కూడా ఆ డిఎన్ఏనే నేను పంపించబోతా ఉన్నాను. మీరు క్రీస్తుకి చెందిన వారైతే మీరు అబ్రహాం సంతానమై ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? నెరవేర్చాడు ఆయన వాగ్దానాన్ని. దేశములకి ఏం చేశాడు? తండ్రిగా చేశాడు. జీవితంలో కొన్ని డిలే అయి ఉండొచ్చు అబ్రహాం జీవితంలో లాగా, కానీ దాని వెనకాల గొప్ప ఆశీర్వాదం దాగి ఉంది. హల్లెలూయా. 100 ఏళ్ల వయసులో ఏమన్నాడు? అవిశ్వాసం బట్టి వాగ్దానం గురించి సందేహించగా.
ఆమేన్. ఇంగ్లీష్లో డిస్బిలీఫ్ అని వాడతాడు, తెలుగులో అవిశ్వాసం అని వాడతాడు. నమ్మాడంట. హల్లెలూయా. నమ్మినప్పుడు ఏం జరుగుతా ఉంది? అందరూ నాకు చెప్పండి, నమ్మినప్పుడు ఏం జరుగుతుంది? మళ్ళీ అడగండి, నమ్మినప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు నమ్మినప్పుడు ఆయన లేని వాటిని ఉన్నట్టుగా చేయగలడు. అదే ఉన్న సమస్యలు ఆయన లేనట్టుగా చేయగలడు. నీ జీవితంలో ఏదైనా లేదా ఈరోజు ఆయన కొత్తగా సృష్టించగలడు, ఎందుకంటే నువ్వు నమ్ముతున్నావు కాబట్టి. దేవుడు ఒకసారి మాట్లాడిన తర్వాత ఆత్మీయ ప్రపంచంలో అది స్థాపించబడుతుంది. సో ఆయన చూస్తూ ఉంటాడు, ఎవరు నా వాగ్దానాన్ని నమ్ముతున్నారు, ఎవరు ఈ తరంలో నా మాటలు నమ్ముతున్నారు. హల్లెలూయా. దేవుడు పాత నిబంధనలు ఇజ్రాయెల్తో ఏమన్నాడు? మీరు పడుకున్నప్పుడు, మీరు లేచినప్పుడు, మీరు కూర్చున్నప్పుడు, మీరు ఏం చేసేటప్పుడైనా నా మాటలు మీరు మాట్లాడుతూనే ఉండాలి. హల్లెలూయా. మీరు బయటకు వెళ్ళినప్పుడు, మీరు లోపలికి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? ఆయన మాటలు మాట్లాడుతూనే ఉండాలి. హల్లెలూయా. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? దాని గురించి మనం ఆలోచిస్తాం కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? నమ్మకం ఏర్పరచబడుతుంది. హల్లెలూయా. ప్రకారం చెప్పు, దేన్నైతే నువ్వు ఎక్కువగా చూస్తావో దాన్నే నమ్ముతావు, దాని వల్లే మార్చబడతావు. హల్లెలూయా. నమ్ముట నీ వల్ల అయితే నువ్వు గొప్ప విషయాల కోసం నమ్ముతా ఉంటే దేవుడు టెన్షన్ పడిపోయి, అమ్మా వీడికి ఇది ఎలా ఇవ్వాలి, నా దగ్గర ఇంత డబ్బు లేవు కదా, వీడు అడుగుతున్నాడు, ఈ కార్యం ఎలా చేయాలి, ఆయన ఎప్పుడు అనుకోడు. ఇర్మియాతో దేవుడు ఏమన్నాడు? నా వాక్కుని నెరవేర్చడానికి నేను ఆతురపడుతున్నా. హల్లెలూయా. అబ్రహాం, నేను ఇలా చేస్తున్నాను, నమ్ముతావా? హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? అబ్రహాము, ఆకాశ నక్షత్రం వలె నేను నీ సంతానం చేస్తా, నువ్వు నమ్ముతావా అబ్రహాము? హల్లెలూయా. లాజరు చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. అర్థం కాలే కొంతమందికి. అబ్రహాం చనిపోయిన తర్వాత కూడా దేవుడు అబ్రహాంకి పరలోక ప్రపంచంలో స్వాస్థ్యం ఇచ్చాడు. హల్లెలూయా. అబ్రహాం ఇక్కడ డానే, అక్కడ డానే, ఇంకెక్కడైనా డానే. అందుకే విశ్వాసులుగా తండ్రి అంటారు. హల్లెలూయా. మనం విశ్వాస సంబంధమైన సంతానం. క్రీస్తు నమ్ముకున్న వాళ్ళు కూడా కొత్త ఆశీర్వాదాలు ఏముండవు. అబ్రహాం తాతయ్య ఆశీర్వాదమే అందరికి వస్తుంది. హల్లెలూయా. ఎవరైతే ఆయన నమ్ముతా ఉంటారో వాళ్ళు కూడా దేశంలో తండ్రిగా చేయబడతారు, వాళ్ళు కూడా అబ్రహాం వల్లే ఆశ్రయించబడతారు. హల్లెలూయా. నమ్ముట నీ వల్ల అయితే అంటే మనం నమ్ముతా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఆయన మృతులను ఆయన సజీవులుగా చేయవాడు, ఆయన లేని వాటిని ఉన్నట్టుగా చేయవాడు. హల్లెలూయా. నువ్వు క్రేజీగా ఆయన నమ్మేకుంది ఏం చేస్తా ఉంటే నీ నమ్మకం వెనకాల క్రియ వస్తూ ఉంటుంది. అందరూ వింటా ఉన్నారా? నేను చెప్పేది గ్రహించగలుగుతున్నాను. నమ్ముతున్నావు. దానికి మామూలుగా భౌతికంగా చూస్తే విద్యానగర్ లక్ష్మీపురంలో ఏదో షాప్ ఉంది, డిస్కౌంట్ పెట్టాడు, ఎవరో నీకు చెప్పారు, నువ్వు నమ్మావు, నిజంగా డిస్కౌంట్ ఉంది. ఇప్పుడు నీకు అది కావాలి, నువ్వేం చేస్తావు? వెళ్తావు. ఎందుకని? అతను చెప్పిన మాట నమ్మావు కాబట్టి నువ్వు వెళ్తావు. అది నీకు అవసరం లేదనుకో, నువ్వు వెళ్ళవు. నేను చెప్తున్నా అర్థమవుతుందా? కానీ ఆత్మీయ ప్రపంచంలో అలా కాదు. దేవుడు ఒక విషయాన్ని నీ దగ్గర పంపించినప్పుడు అది నీకు అవసరమా, నీకు లేదా, అది పాయింట్ కాదు. నువ్వు నమ్ముతున్నావా లేదా, అది పాయింట్. ఆత్మీయంగా దేవుడు ఒక విషయాన్ని, ఒక ప్రత్యక్షత నీ దగ్గర పంపించినప్పుడు ఆయన ఏం కొడతాడు? నువ్వు నమ్మాలంతే. హల్లెలూయా. మనకి తీర్పు ఎలా తీర్చబడుతుంది? మనం వినేదాన్ని బట్టి మనకి తీర్పు తీర్చబడుతుంది. దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు అని నువ్వు విన్నావు అనుకో, గొప్ప కార్యాలు జరగకపోతుంటే ఒకరోజు ఆయన తీర్పు తీరుస్తాడు. ఎందుకని? నువ్వు విన్న దాన్ని బట్టి నీకు తీర్పు తీర్చబడుతుంది. అంటే దేవుడు ఏం చేశాడు? ఒక బాక్స్లో పెట్టి మనల్ని అట్లా లాకేసి పెట్టాడు. ఏమైనా వచ్చిందా నా నోట్ల నుండి, నువ్వు నమ్మాలంతే. అది సరైందా, అది సత్యమా, అది న్యాయమైందా, నా చిత్తమైందా, నువ్వు నమ్మాలి అంతే. అది నీకు కావాలా, అది నీకొద్దా? కొంతమంది అంటారు, నాకు దేవునితో ఏం పని లేదండి, ఏం అద్భుతాలు జరగాల్సిన అవసరం లేదండి, ఎవడు నన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు వాక్యం విన్నావా, అది నీ దగ్గరకు వచ్చిందా, నువ్వు నమ్మాలని ఆయన కోరుతా ఉన్నాడు. 20 సంవత్సరాలు అయిపోయిందా, కొన్ని జరగలేదా, నువ్వు నమ్మాలి. పక్కన చెప్పు, ఓన్లీ బిలీవ్ అను. అంటే అర్థం ఏంటి? నమ్ము. నమ్ము. నీ ఎముకలు సరి అవుతాయి, నమ్ము. నీ బాడీ నార్మల్ అవుతుంది, నమ్ము. నీ మర్త్యమైన దేహం అమర్త్యత ధరించుకుంటుంది, నమ్ము. మరణాన్ని దాటి వెళ్ళి జీవంలోకి వస్తావు, నమ్ము. ఆయన వాక్యం నేను బ్రతికిస్తుంది, నమ్ము. ఆ ప్రాజెక్ట్ దేవుడు చేస్తాడు, నమ్ము. డబ్బులు ఆయన తీసుకొని వస్తాడు, నమ్ము.
ఆ ఇల్లు నువ్వు కట్టి తీరుతావు, నమ్ము. నువ్వు విశ్వాసంతో జీవించినప్పుడు ఏంటి, నువ్వు దేవునికి ఇష్టడుగా అవుతావు. దేవుడు నోవాతో అన్నాడు, ఏమన్నాడు? నోవా, జలప్రలయం రాబోతుంది, పెద్ద ఓడని తయారు చేయన్నాడు. వర్షం పడబోతుందని చెప్పాడు దేవుడు. నోవా రోజు పొద్దున్నే మార్కెట్లోకి వెళ్ళి అందరికీ చెబుతాడు, వర్షం పడబోతుంది, జలప్రలయం రాబోతుంది, దేవుడు అందరినీ నాశనం చేయబోతున్నాడు అని చెప్తే అందరు నవ్వుతూ ఉండేవాళ్ళు. కొంతమంది మందు బాబులు మందు తాగి, భలే చెప్పావు నోవా, ప్రైజ్ ది లార్డ్ అన్నారు. కొంతమంది చరిత్రకారులు ఏమంటారు, 55 సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఇంకొంతమంది ఏమంటారు, దాదాపు 100 సంవత్సరాల పైన నోవాహు చూస్తానే ఉన్నాడంట ఆయన మాట నెరవేరేంత వరకు. 100 సంవత్సరాలు ఒక వ్యక్తి ఓడని కడతా ఉన్నాడండి. ఎవరో దేవుడు ఏదో చెప్పాడంట. నోవాని చూసే వాళ్ళందరికీ ఏమవుతుంది, పిచ్చోడు నోవా అనుకున్నారు, అవునా? దేవుడు తన గ్రంథంలో నోవా గురించి ఏం రాశాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోకి వెళ్దాం. 7వ వచనం. విశ్వాసం బట్టి నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడాయి. హల్లెలూయా. తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసిన అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడాయన. ఆ మధ్యలో ఒక మాటను చూసారా, దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడాయి. ఫర్ హీ ఫియర్డ్ గాడ్. ఆమేన్. సియోన్లో ఉన్న గ్రంథాల్లో నోవా గురించి 100 సంవత్సరాలు కష్టపడి పెద్ద పడవను కట్టాడు. అందులో ఏముంది, దేవుని చేత హెచ్చరింపబడి ఏం చేశాడంట, ఏమొచ్చిందంట నోవాకి? భయభక్తులు కలిగిన వాడే. దేవుడు అది చూశాడు నోవాలో. హల్లెలూయా. దేవుడు అది చూసి ఏం చేశాడు, ఈ 100 సంవత్సరాలు నోవాతో ప్రతి కొలత ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ పడవ ఇట్లా కట్టు, ఇలా వెడల్పు తీసుకెళ్ళు, ఇక్కడ ఈ డిజైన్ అయ్యి, ఇక్కడ ఏనుగు వచ్చి కూర్చుంటుంది, ఇక్కడ సింహం వచ్చి కూర్చుంటుంది, దీనికి ఇంత ప్లేస్ పెట్టు, ఇంత ప్లేస్ పెట్టు. మనం ఇప్పుడు ప్రాఫెసీ వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ అంటున్నాడు. నోవా తాతయ్య ఆ రోజే వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ రిటైర్డ్ ప్రొఫెసర్ అయిపోయాడు. ఏంటండి 100 సంవత్సరాలు దేవుడు ఒక ప్రాజెక్ట్ చెప్పి రోజు దేవుడు నోవాతో మాట్లాడేవాడు, ప్రతి కొలత ఆయన మాట్లాడేవాడు. కానీ నోవా ఒక దినమందు పరలోకం వెళ్ళినప్పుడు దేవుడు దాన్ని చూడట్లా. దేవుడు ఏం చూస్తున్నాడు, దేవుని చేత హెచ్చరించబడి ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వాడే. దేవునికి ఆ క్వాలిటీ నచ్చిందంట నోవాలో. నా ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు నోవా. వాళ్ళ కుటుంబం మొత్తాన్ని ఆయన కాపాడాడు. హల్లెలూయా. ఒక్క వ్యక్తి దేవుని నమ్మాడు. చూసావా? అంటే నువ్వు దేవుని నమ్మటం ప్రారంభిస్తే ప్రతి పరిస్థితిలో ఆయన నిన్ను కాపాడతాడు. ప్రతి పరిస్థితిలో ఆయన నీకు సహాయం చేస్తాడు. ప్రతి పరిస్థితిలో ఆయన సూపర్ న్యాచురల్గా నిన్ను పోషిస్తాడు. ఆయన సూపర్ న్యాచురల్గా ఆయన ఏదైతే నీకు చూపించాడో అది ఆయన చిత్తంలో ఉంటే ఆయన జరిగిస్తాడు. తీసే, ఇంకా నువ్వు సంతకం పెట్టి కూర్చో దాని మీద. ఆయన కార్యాన్ని జరిగించే దేవుడు. అది 5 సంవత్సరాలు డిలే అయిందా, 10 సంవత్సరాలు డిలే అయిందా నీకు అనవసరం. నువ్వు నమ్ముతానే ఉండు. నీ పక్కన చెప్పు, దేవుడు చెప్పాడా నీకు? నువ్వు నమ్ముతానే ఉండు. ఆ కళను ఆయన నెరవేరుస్తాడు, ఆ దర్శనాన్ని ఆయన నెరవేరుస్తాడు. ఎందుకంటే అది ఆయన నెరవేర్చినప్పుడు, చెప్పండి, ఆయన నెరవేర్చినప్పుడు విశ్వాస వీరుల జాబితాలో నిన్ను కూడా ఆయన పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. జీసీసీలో ఉన్న వాళ్ళు ఒకరోజు పరలోకం వెళ్ళినప్పుడు విశ్వాస వీరుల జాబితాలో ఉండాలి. ఏమని రాయబడి ఉంటుందో మన గురించి, రోజు పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాడు, సాయంత్రం వచ్చి బిర్యానీ తిని పడుకున్నాడు, రాయబడి ఉండకూడదు. మన గురించి కూడా రాయబడాలి. ఆ విశ్వాసమును బట్టి వాగ్దానం చూసి సందేహించక, నిరీక్షణకి ఆధారం లేనప్పుడు, పలానా డేవిడ్ నన్ను నమ్మాడయ్యా, నిరీక్షణకి ఆధారం లేనప్పుడు, అందరు చచ్చిపోతా ఉన్నప్పుడు నన్ను నమ్మాడు, నేను బతికిస్తానని దేవుడు ఒకరోజు దేవదూతలకు చెప్తా ఉంటాడు. హల్లెలూయా, పలానా ఆ సిస్టర్ నమ్మిందయ్యా, హల్లెలూయా, నాకే మైండ్ పోయింది అనాలి దేవుడు. హల్లెలూయా. బలాత్కారులు ఏం చేస్తారు? రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. ఒక వైలెంట్ వారియర్స్ని దేవుడు ఇక్కడ నుంచి లేపుతున్నాడు.
ప్రభువా నువ్వు చెప్పావు, నువ్వు చేస్తావు నాయన. ఆయన చెప్పకపోతే చేయడం, కానీ ఆయన చెప్పాడా నీకది, ఆయన చేసి తీరుతాడు. వాగ్దానం నెరవేర్చటకు ఆయన సమర్థుడు, శక్తి కలిగివాడని రూఢిగా నమ్మాడంట. నమ్ముతా ఉన్నాడు 75 సంవత్సరాల వయసు నుంచి నమ్ముతా ఉన్నాడు. మధ్యలో నమ్మకం పక్కకి వెళ్ళింది. ఏం చేశాడు? ఇష్మాయేల్ వచ్చాడు బయటికి. ఇష్మాయేల్ వచ్చినాక మళ్ళా ప్రార్థన చేస్తాను, ప్రభువా ఇష్మాయేల్ని జ్ఞాపకం చేసుకుంటే ఇష్మాయేల్ని కూడా నేను సంతానంగా చేస్తాన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా 99 ఏళ్ళు వచ్చిన దేవుడు ఎవడు? అబ్రహాము, ఈసారి నువ్వు తప్పిపోవడానికి వీల్లేదు, నా ఎదుట నిందారాయితీగా నడుచుకో, నేను చేయబోతున్నాను. హల్లెలూయా. నువ్వు ఆ పరిపూర్ణతలోకి వచ్చినప్పుడు, ఆయన ఎదుట నిందారహితుడిగా నువ్వు జీవిస్తా ఉన్నప్పుడు, విశ్వాస అనుభవంలో అధికమవుతా. ఆయన ఏమంటాడు తెలుసా? ఈ ప్రాజెక్ట్ని నేను కట్టించే టైం వచ్చిందయ్యా అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు వరకు నువ్వు భక్తులు కలిగి ఉన్నావయ్యా, నన్ను నమ్మావు, చాలు, నమ్మకం వచ్చింది నాకు. కొంతమంది చూసి దేవుడు ఏమంటాడు? అరే చిన్న చిన్న ఎగ్జాముల్లోనే నువ్వు చీట్లు పెట్టి కాపీ కొట్టేవాడు, నేను ఎలా నమ్మాలరా నిన్ను? పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు? ఆయన నమ్మమంటున్నాడు. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ దెమ్ దట్ విల్. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్ముతా ఉన్నప్పుడు ఆయన లేని వాటిని సృష్టించగలడు. నువ్వు నమ్ముతా ఉన్నప్పుడు నీ మృతమైన పరిస్థితుల్లో ఆయన జీవాన్ని తీసుకొని రాగలడు. ఎంతమంది నమ్ముతా ఉన్నారు మీ బిడ్డల్ని దేవుడు మంచి స్థానంలో పెడతాడని? నమ్ముతున్నారా? నువ్వు సరిగ్గా చదువుకోలేదు, అన్నిట్లో ఫెయిల్ అయ్యావు, ఎక్కడ రాసినా సీట్ రావట్లేదు, నువ్వు ఎట్లా బాగుపడతారా? లేదు, నువ్వేం చెప్పాలి అడిగితే? నేను ఒక దేవుడిని నమ్ముకున్నాను రా. ఏం చెప్పాలి వాడికి? నేను ఒక దేవుడిని నమ్ముకున్నాను, ఆయన సెటిల్ చేస్తాడు నిన్ను. హల్లెలూయా. ఆయన ఇస్తాడు రా నీకు ఉద్యోగం, ఆయన పెట్టిస్తాడు రా నీ చేత కంపెనీ. నువ్వు జాబ్ చూడాల్సిన అవసరం లే. చెప్తారు ఎవరైనా? నమ్ముట నీ వల్ల అయితే. అడగండి, నమ్ముట నీ వల్ల అయితే. అప్పుడు మీ పిల్లలు చెప్పారు, ఆయన ఉన్నాడు. నేను కొన్నిసార్లు మేబీ అనుకోని పరిస్థితుల్లో ఎవరన్నా అవుతా ఉన్నప్పుడు ఏం చెప్పాలి? అబ్రహాం వెళ్ళిపోయేటప్పుడు ఏమంటున్నాడు? అందరు పిలిచిరే, చూసుకో ఇస్సాక్కి అమ్మాయి కావాలి, చూసుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీ పిల్లలతో ఏం చెప్పాలి? ఆయన ఉన్నాడు, నిజంగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన కార్యాలు చేసేవాడు, ఆయన అద్భుతాలు చేసేవాడు ఆయన. మనం ప్రార్థన ఎందుకు చేస్తున్నాం? మనం నమ్ముతున్నాం కాబట్టి చేస్తున్నాం. సింపుల్. వాక్యం మన లోపల పనిచేస్తుంది కాబట్టి దానిలోంచి వచ్చే ప్రతిస్పందనే ప్రార్థన. చాలామంది ప్రార్థనకి ఎంత కష్టపడతారు తెలుసా? ఏం చెప్పాలి, ఏం వాగ్దానం వాడాలి, ఏ ప్రవచనం వాడాలి, అవసరంలా. ముందు చిన్న విషయాలతో స్టార్ట్ చేయండి. అవునా? ఎంతమంది కొత్తగా వచ్చే వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది. ప్రార్థన అందరినీ చూసి లాంగ్వేజ్ భలే ఉందబ్బా, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వాగ్దానాలని చదువుతున్నాడు ప్రార్థనలో. దేవుడు అయి చోటు ఆయన పట్ల నువ్వు కలిగిన భయభక్తులను ఆయన చూస్తాడు, ఆయన పట్ల నువ్వు కలిగిన హృదయాన్ని ఆయన చూస్తాడు. ఆ చిన్న ప్రార్థన చాలు ఆ పరిస్థితిలో. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు కార్యాలు చేస్తాడు. పాస్టర్లుగా మాకు ఇంకేం పని లేదు, ఎప్పుడు చెప్పిందే చెబుతూ ఉంటాం. దేవుడు కార్యాలు చేస్తాడు. మాదంతా ఆటో ట్యూనింగ్ అయిపోయి ఉంటుంది దేవుని దగ్గర. ఏం జరగట్లేదో సంఘంలో చెప్పు, అందరికి చెప్పు, దేవుడు ఇల్లు ఇస్తాడని చెప్పు అంటాడు. ఏం జరగట్లేదో అందరు స్వస్థపడతారని చెప్పు. ఇంకా ఏం జరగట్లేదు, అందరూ మంచిగా సెటిల్ అవుతారని చెప్పు. ఫస్ట్ ఏమంటాడు దేవుడు? నువ్వు నమ్ముతున్నావా అంటాడు. ఇప్పుడు నేనేమన్నా, ప్రభా నాకే జరగట్లేదు, నేను ఎట్లా నమ్మాలి అని అనకూడదు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కొన్నిసార్లు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు నమ్మేది ఏముండదు. మీరు నమ్మకపోయినా కొట్టడం కాదు, ఆ నమ్మకంలోకి తోస్తుంది వాక్యం. ఎందుకంటే ఆల్రెడీ ఎవరు నమ్మి కూర్చున్నారు. ఆయన పిలిచిన వాడు, ఆయన ఏంటి, ఆయన నమ్మదగిన వాడు. ఆయన మన నమ్మకంతో ఉన్నప్పుడు ఆయన చేసి చూపిస్తాడు. ఇప్పుడు ఆ కార్యాలను తీసుకెళ్ళి మనం ఏం చేస్తున్నాం? మన సంతానానికి ఒక స్వాస్థ్యంగా ఇస్తున్నాం.
మన దేవుడు ఇలాంటి వాడురా, మన దేవుడు మాట్లాడే దేవుడురా, మన దేవుడు కార్యాలు చేసే దేవుడురా. కరోనా వచ్చినప్పుడు అందరు చచ్చిపోయినప్పుడు దేవుడు మనల్ని కాపాడాడురా. మన సంఘంలో 40 మంది కరోనా వచ్చినప్పుడు దేవుడు కాపాడాడు. రే, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మరణకరమైన పరిస్థితుల్లో నువ్వు ఆయన నమ్ము చాలు. హల్లెలూయా. పక్కన వాళ్ళతో ఒకసారి చెప్తారు, నమ్ముట నీ వలన అయితే. అబ్రహాం గురించి ఏం రాయబడింది ఆయన గ్రంథంలో? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడను అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతని మృతుల్లో నుండి మరలా పొందెను. విశ్వాసమును బట్టి చదువుదాం అందరం. ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశ్రయించాను. చాలు. ఒకసారి 8వ వచనంలో చూద్దామా. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనై ఉన్న ప్రదేశంనకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. 9వ వచనం. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సహవారసులైన ఇస్సాకు యాకోబు అను వారు గుడారంలో నివసించు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాన దేశంలో పరవాసులైరి. 10వ వచనం అందరూ చూద్దామా. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడినై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. 11వ వచనం. విశ్వాసం బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనను గనుక తాను వయసు గతించిందైనను గర్భం ధరించుటకు శక్తి పొందను. అందుచేత మృతుతుల్యుడైన ఆ ఒక నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందలి లెక్కింపశక్యం గాని ఇసుక వలెను సంతానం కలిగాను. హల్లెలూయా. దేవుడు అబ్రహాముని పిలిచాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాం బయటకు వచ్చేసాడు. అబ్రహాం, నీ స్వజనంలోంచి నువ్వు బయటకు రా, నేను ఆశ్రయిస్తాను అన్నాడు. కానీ అబ్రహాం గురించి ఏం రాయబడింది? బయటకు వచ్చాడంట, నాట్ నోయింగ్ వేర్ హీ వాస్ గోయింగ్. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు అబ్రహాం. ఆయన మాట్లాడాడు, మాట తీసుకున్నాడు, బయటకు వచ్చాడు, వెళ్తున్నాడు. పిచ్చోడ్లాగా వెళ్తున్నాడు రోడ్డు మీద పడి. సారా తను ఉంటాడు, సారమ్మ ఈరోజు సామాన్ సర్దుకో, ఏమున్నాయి మన ఇంట్లో? రెండు డేక్షాలు, 2 బిందెలు, నీ పాత చీరలు ఏమున్నాయి, నా పాత లుంగిలు ఏమున్నాయి. ఆ రోజుల్లో వాళ్ళు ఏం వాడారు నాకు తెలియదు, ఆయన బైబిల్లో జస్ట్ చెప్తున్నా. సర్దుకోమ్మా. ఆమె అడుగుంటుంది, ఎక్కడికంటే సర్దుకునేదని. ఆయన పిలిచాడు. ఎక్కడికి? ఏది గూగుల్లో ఆన్ చేసి చూపి, మ్యాప్ ఎక్కడ, అడ్రస్ ఎక్కడ? ఏ గూగుల్ తల్లి లేదు. వెళ్ళటమే. ఎటు వెళ్ళాలి తెలీదు, ఎటు వెళ్ళాలి తెలీదు, వెళ్ళాడంట. హల్లెలూయా. మేబీ వెళ్తా ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు, అబ్రహాం రూట్ ఇది కాదు, రూట్ మార్చు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా అబ్రహాం వెళ్ళిపోయాడండి. హల్లెలూయా. తర్వాత కొన్ని అధ్యాయాల తర్వాత దేవుడు అన్ని విషయాల్లో దేవుడు అబ్రహాంని ఆశ్రయించాడు. కానీ అబ్రహాంని ఎంత ఆశ్రయించాడో ఇవన్నీ ఆయన గ్రంథంలో రాయబడలేదు. అబ్రహాం నమ్మాడు, ఆశీర్వదించిన తర్వాత కూడా నమ్మాడు, ఇంకా ఆయన వెంబడించాడు, ఇంకా ఆయన నమ్మాడు. నమ్మి 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 ఒక పునాదులు గల పట్టణం కోసం అబ్రహాం ఎదురు చూశాడంట. దేవునికి అది నచ్చింది. యేసుప్రభువు నూతన నిబంధనలో వచ్చి ఏమంటున్నాడు? కొండ మీద ఉన్న పట్టణము మరగా ఉండని. ఆ పట్టణం ఎవరో తెలుసా? ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి ఆయన మనల్ని విడిపించి ఆత్మను గురించిన వాగ్దానం పొందేటట్లు చేశాడు. ఆ పట్టణం ఎవరు? అందుకే మనం లేకుండా వాళ్ళు సంపూర్ణులుగా చేయబడలా. హల్లెలూయా. దేవునికి అది నచ్చింది అబ్రహాం గురించి. నేను అబ్రహాంకి వెండి ఇచ్చానా, బంగారం ఇచ్చానా, దున్నపోతుల్ని ఇచ్చానా, బర్రెల్ని ఇచ్చానా, మేకల్ని ఇచ్చానా, పొట్టేల్ని ఇచ్చానా? ఓకే, ఇచ్చాను, అన్నీ ఇచ్చాను. కానీ నాకు ఒకటి నచ్చింది అబ్రహాం. ఇంత నేను ఆశ్రయించినా కానీ ఒక పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురు చూశాడు అబ్రహాం. హల్లెలూయా. అబ్రహాం నమ్మాడు, క్రియ చేశాడు. ప్రభువా, నువ్వు నన్ను పిలుస్తున్నావు, అవునా, నేను నమ్ముతున్నాను అని ఇంట్లో కూర్చోాలి. అబ్రహాం ఏం చేశాడు? సామాన్ సర్దుకొని, గూగుల్ మ్యాప్ ఏం లేదు, వెళ్ళాడు, నడుచుకుంటూ వెళ్ళాడు. కొద్ది టైంలోనే దేవుడు బహుగా ఆశ్రయించాడు. నీ నమ్మకం ఏం చేస్తా తెలుసా? ఆయన మాట ఏం చెప్తుందో అది చేసేంత వరకు నీకు నిద్ర పట్టలేదు. అది నమ్మకం అంటే.
నీ నమ్మకం గాల్లో నమ్మకంగా దేవుడు ఒకరోజు నన్ను మిలియనర్ చేస్తాడు, నిన్నెందుకు చేస్తాడు రే అంటది నీ మైండ్. కానీ నువ్వు ఆ మాటను పట్టుకొని అబ్రహాము జర్నీ చేశాడు, ప్రయాణం చేశాడు, ఆత్మీయ లోకంలోకి ప్రయాణం చేశాడు. అతను బయటకు వచ్చి నడుస్తూ ఉన్నప్పుడు నిత్యత్వంలోకి వెళ్ళి చూశాడు. మేబీ భవిష్యత్తులో 1000 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో తనను గూర్చి మనుషులు ఎలా చెప్పుకుంటూ ఇదంతా చూసింటాడు అబ్రహాం. హల్లెలూయా. ఆ రోజుల్లోనే యేసయ్య ఏమన్నాడు నూతన నిబంధనలో, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినాన్ని చూశాడు అన్నాడు. నా దినం కోసం కనిపెట్టాడు. యేసయ్య వచ్చిన తర్వాత ఆ విశ్వాసం ఉంచిన వాళ్ళందరినీ అబ్రహాం సంతానంగా ఎలా పిలువబడతారు అవన్నీ చూశాడు అబ్రహాం. అంటే చేశాడు, ప్రయాణం చేశాడు. మనకు ఒక్క 10,000 బోనస్ వస్తే 4 వారాలు చర్చిలో కనపడం. ఎక్కడికమ్మా నువ్వు ప్రయాణం చేసేది? కొంతమందికి ఆశీర్వాదాలే శాపాలు, కొంతమందికి అవునా. చిన్న ఆశీర్వాదం చాలు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా, ఒకప్పుడు మన దగ్గర సెల్ ఫోన్ లేవు, చక్కగా నైట్ ప్రార్థన చేసుకునే వాళ్ళం, పొద్దున్న లేచినప్పుడు ప్రార్థన చేసుకుని. ఇప్పుడు అట్లా కాదు. ఎవడు మెసేజ్ పెట్టకపోయినా వాట్సాప్ చూస్తూ ఉంటాం, మధ్యరాత్రిలో వాటర్ తాగడానికి లేసినా వాట్సాప్ చూస్తూ ఉంటాం, పొద్దున్న లేసినా వాట్సాప్ చూస్తూనే ఉంటాం. అయిపోయింది 4 గంటలు అయిపోయింది. మన గురించి గ్రంథాల్లో ఏమంటుంది తెలుసా? ఏ రోజు తప్పిపోకుండా ప్రతిదినం వాట్సాప్ చూసి విశ్వాసంతో నా సన్నిధిలోకి వచ్చాడు అని ఉండకూడదు మన గురించి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం ప్రయాణం చేశాడు, ఆయన మాటను పట్టుకొని ప్రయాణం చేశాడు. దేవుడు ఏమంటున్నాడు ఈ సీజన్లో? ఆయన మాటను పట్టుకొని ప్రయాణం చేద్దాం. ఏం జరగట్లేదా? విశ్వాసం బట్టి వాగ్దానం గురించి సందేహించాల్సిన అవసరం లేదు. మీ పిల్లల జీవితాలు ఏం జరగట్లేదా? కుటుంబంలో ఏం జరగట్లేదా? డబ్బులు రావట్లేదా? సందేహించాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్ముతావా? హల్లెలూయా. ఈరోజు ఎవరైతే వాక్యాన్ని మంచి హృదయంతో నమ్ముతా ఉన్నారు, దేవుడు మీ జీవితాన్ని మార్చబోతా ఉన్నాడు. హల్లెలూయా. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను, దేవుడు మీ ఆర్థిక పరిస్థితులన్నీ ఆయన మారుస్తాడు. కొంతమందిని నేను ఆల్రెడీ చూశాను, ఇక్కడ ఉన్న వాళ్ళని. మీ నెక్స్ట్ 5 years 10 years ఎలా ఉంటుందో చూశాను. అందుకే నేను చెప్తున్నాను, అప్పటికి ఇప్పటికి అసలు పోలికే ఉండదు. ఆ రోజు వచ్చి నన్ను కలవండి ఒకసారి. చూశాను ఆల్రెడీ, ఆయన ఆశీర్వాదం చూశాను. ఆ రోజు చర్చిలోకి ఇక్కడ వచ్చి సాక్ష్యం చెప్తాను, నూనెతో ఆయన నా తల అంటి ఉన్నాడు. నా గిన్నె నిండి ఆ పొలంలోకి పొరిలింది, ఈ డూప్లెక్స్ హౌస్లోకి పొరిలింది, ఈ ల్యాండ్లోకి పొరిలింది, మా బిడ్డల జీవితాల్లోకి పొరిలింది. అబ్బా, అందులో శాపగ్రస్తమైంది ఇంకేది ఉండదు. దాన్నే గ్లోరీ సిటీ సెంటర్ అంటారు. హల్లెలూయా. ఎందుకని? విశ్వాసంతో ఆయన కార్యం చేయడానికి మనం ఎదురు చూస్తూ ఉన్నాం కాబట్టి. ఒకసారి నీ పక్కన చెప్పు, ఒక ఫినిషింగ్ టచ్ వాళ్ళకి. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వెళ్తున్నా, దేవుడు కార్యం చేసి అద్భుతం చేసి ఆ పరిస్థితిని ఆయన మారుస్తాడు. ఒక్కసారి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పు, నమ్ముట నీ వలన అయితే. హల్లెలూయా. ఒకసారి లేచి నిలబడదాం అందరం, జస్ట్ చేతులు పైకెద్దాం ఆయన సన్నిధిలో.